హలో వెల్కమ్ టు 9+ న్యూస్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ఆర్వీఎన్ రద్దు చేశారు. దీంతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పాలనకు అధికారికంగా తెరపడింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వ పదవీ కాలం మే 7తో ముగిసింది. గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో మే 9న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఇక ఇటీవల వెలువడిన ఫలితాల్లో బీజేపీ 200కు పైగా స్థానాల్లో విజయం సాధించింది. మెజారిటీ మార్కును అధిగమించి ఇక గత 3 పర్యాయాలుగా పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ ఘోర పరాభవానికి గురైన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన దీదీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో కొలువదీరనున్న మొట్టమొదటి బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. మే 9న కోల్కతాలో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సమీక్ భట్టాచార్య ఒక ప్రకటన విడుదల చేశారు. మే 9న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ హాజరు కానున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఎంచుకున్న తేదీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మన 9+ న్యూస్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాసరావు లైన్లో ఉన్నారు. శ్రీనివాసరావు, చెప్పండి, ప్రస్తుతం బెంగాల్లో దీదీ అయితే నేను రాజీనామా చేయని భీష్మించుకుని కూర్చున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? పశ్చిమ బెంగాల్లో మాత్రం హోమం రావణ కష్టం లాగా నడుస్తుందని చెప్పవచ్చు పక్కాగా. ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మర్డర్లు, హత్యలు అయితే జరుగుతూనే ఉన్నాయి. సువేందు అధికారి పిఎన్ కూడా మొన్న వేటాడి మరి కాల్చి చంపారు. ఇలా ఇట్లానే కొనసాగితే మాత్రం అంటే తొందరగా దీనిపైన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తే మాత్రం పరిస్థితి చేయకపోతుందనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, లేదంటే మమతా బెనర్జీ పరిపాలనా కాలం ఈ రోజుతో ముగిసిపోయింది. అందుకే నేను నిన్ననే చెప్పాను, నిన్న జరిగినటువంటి ఒక ఫోన్ లైవ్ లో క్లియర్ గా చెప్పాను, ఆమె రాజీనామా, మమతా బెనర్జీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా చేయకపోయినా ఆమె ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో బర్తరఫ్ చేసేటువంటి అధికారం కూడా గవర్నర్ కి తప్పకుండా ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(2)(a) ప్రకారం తప్పకుండా ఆమెని పదవీచ్యుతులుగా బహిష్కరించే అధికారం కూడా, అంటే మెరబట్టుకుని గెంటేయడమే బయటికి, అంతటి పవర్ఫుల్ అధికారాలు గవర్నర్కి ఉంటాయి. అవి రాజీనామా చేస్తేనే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తీర్పును గౌరవించి పక్కకు పోయినట్టు ఉంటుంది. అలా కాకుండా నేను రాజీనామా చేయడానికి భీష్మించి కూర్చోవడం వల్ల ఆమెకే నష్టం తప్ప ప్రభుత్వానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వంలో ఇప్పుడు అధికారం అంటే కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఈ రోజు నుంచి గవర్నరే పూర్తి స్థాయి అధికారాలను నిర్వహించాల్సినటువంటి అధికారం అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంది, ఈ క్షణం నుంచి పశ్చిమ బెంగాల్లో ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ తప్ప ప్రజాప్రభుత్వం ఉండదు. ఆ ప్రజాప్రభుత్వం ఈ ఆర్డర్ బయటకు వచ్చిన వెంటనే ప్రజాప్రభుత్వం రద్దయిపోయింది. కొత్త ప్రజాప్రభుత్వం వచ్చేంత వరకు గవర్నరే పూర్తి స్థాయిలో అధికారాలని, పరిపాలనా బాధ్యతలను నిర్వర్తిస్తాడు. అందుచేత ఈ హత్యా రాజకీయాలని, జరుగుతున్నటువంటి హత్యలని, మరణ హోమానికి గవర్నర్ గాని, డీజీపీ గాని, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మనకి రేపు ఉదయానికల్లా తెలిసిపోద్ది. ఇంకోటి ఏంటంటే, రాజీనామా చేయాలని భీష్మించి కూర్చున్నటువంటి మమతా బెనర్జీ పైన ఇటు గవర్నర్కే కాకుండా రాష్ట్రపతి దగ్గర కూడా కొన్ని కంప్లైంట్లు వెళ్ళాయి, ఫిర్యాదులు వెళ్ళాయి. ఎందుకంటే ఓటమిని జీర్ణించుకోలేకనే టీఎంసీ నాయకులు పోటీ చేసే ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి క్యాండిడేట్లందరూ వాళ్ళ ఓటమికి కారకులైనటువంటి బీజేపీ నాయకులని, కార్యకర్తల్ని వేటాడి హింసిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు అనేటువంటి ఫిర్యాదులు మాత్రం చాలా తీవ్ర స్థాయిలో వెళ్ళినాయి. అనధికారికంగా అయితే మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 9 మంది బీజేపీ నాయకులని హత్యలు చేశారని చెప్పి మన అనధికారికంగా వస్తున్నటువంటి సమాచారం. దీన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అది రేపటికల్లా కరెక్ట్ పిక్చర్, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎక్కడెక్కడ సంఘటనలు జరిగినాయి, ఎక్కడెక్కడ లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకు విఘాతం కలిగించుకుంటూ అరాచకాలు చేస్తున్నారు అనే విషయం రేపు మధ్యాహ్నం కల్లా ఒక క్లియర్ కట్ పిక్చర్ వస్తుంది. దాన్ని బట్టి పశ్చిమ బెంగాల్ డీజీపీ కూడా రేపు మధ్యాహ్నం మీడియాకి ఒక
స్టేటస్ రిపోర్ట్ ని, ఒక పత్రికా ప్రకటన రూపంలో స్టేటస్ రిపోర్ట్ ని, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేస్తారని మనకున్నటువంటి సమాచారం. సరే, ఓకే శ్రీనివాస్, ఇప్పుడు ఈ ఎలక్షన్ గురించి దీది అయితే అసలు ట్యాంపరింగ్ అయితే జరిగిందంటున్నారు. సో దీనిపైన ఏమన్నా తను సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా? ఆమె సుప్రీంకోర్టుకి గతంలో వెళ్ళింది, మళ్ళీ వెళ్తుంది. ఇంకా ఎందుకంటే తనకి రావాల్సినటువంటి ఓట్ బ్యాంకులో దాదాపు ఒక 20 లక్షల ఓట్లని ఓటు చోరీ చేశారని చెప్పి ఒక పదాన్ని ముందు పెట్టి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇంకా టీఎంసీ పార్టీలో కూడా ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టుకు వెళ్ళినా మనకు అదనంగా వచ్చే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల సంఘానికి గెలిచినటువంటి ఎమ్మెల్యేల జాబితాని వెస్ట్ బెంగాల్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ నిన్ననే అందజేశారు. కాబట్టి ఇంకా దానికి ఆమోద ముద్ర పడిపోయింది. అందువల్ల ఇప్పుడు అదనంగా ఇప్పుడు రాష్ట్రపతికి కంప్లైంట్ చేసినా, సుప్రీంకోర్టుకి కంప్లైంట్ చేసినా కానీ ఎన్నికల సంఘానికి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉండదు. లేదంటే మళ్ళీ ఎన్నికలు జరిపేటువంటి పరిస్థితి ఉండదు. ఎన్నికల జాబితాని కూడా సరిదిద్దేటువంటి, అంటే వాళ్ళకు అనుకూలంగా మమతా బెనర్జీ ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని మొత్తం వ్యవస్థనే మళ్ళీ ఏమంటావు దాన్ని వ్యవస్థ మొత్తాన్ని జరిగినటువంటి కార్యక్రమాలు అంటే ఓటర్ల జాబితాని మళ్ళీ సవరించడం కానీ, లేకపోతే రద్దు చేసినటువంటి ఓట్లని మళ్ళీ చేర్చుకోవడం, ఇలాంటి ప్రక్రియ అయితే మాత్రం మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో చేపట్టరు. జరిగినటువంటి కార్యక్రమం మొత్తానికి చట్టబద్ధత ఉంది కాబట్టి మళ్ళీ ఆ చట్టబద్ధత తప్పు అనుకొని మళ్ళీ ఎంక్వైరీ చేయడం అనేది జరగదు. ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. లేదంటే రాష్ట్రపతికి కంప్లైంట్ చేసుకున్నా కూడా వచ్చేటువంటి ప్రయోజనం ఉండదు. ఆల్రెడీ ఇంకా ప్రజాప్రభుత్వం కొలువు తీరటానికి అవసరమైనటువంటి మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయి. 9వ తారీఖున బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఎన్నిక రేపు మధ్యాహ్నం కల్లా లాంఛనమైనటువంటి ఎన్నిక పూర్తవుతుంది. కాబట్టి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారాన్ని ఎంత అట్టహాసంగా నిర్వహించాలనే దానిపైన ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం కూడా రంగంలో దిగి వాళ్ళ విజయోత్సవాన్ని ప్రమాణ స్వీకారం కార్యక్రమంలోనే తన విజయోత్సవాన్ని కూడా పరోక్షంగా అధికారికంగా జరపడానికి సకల ఏర్పాట్లు చేసుకుంది. కాబట్టి దీది ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఇప్పుడు తను రక్షించుకునేటువంటి ప్రయత్నాలు మాత్రమే చేయాలి తప్ప జరిగినటువంటి హత్యలు వీటన్నిటిపైన భవిష్యత్తులో దీది ప్రభుత్వానికి, న్యాయస్థానాలకి సమాధానాలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆమె ఆ దృష్టితోటి ఆలోచన చేసి ఆ టీఎంసీ పార్టీ ఆ దృష్టిలో తన పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటే బాగుంటుంది అనేది అక్కడి నుంచి కొంతమంది సీనియర్ మిత్రులు చెప్తున్నటువంటి వాదన. అందువల్ల దీది ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఆమెకి అదనంగా వచ్చేటువంటి ప్రయోజనం లేదు. సార్, ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.